ఇక్కడి నుంచి అరిస్తే అక్కడ డీజీపీ ఆఫీసులో వినపడుద్ది. విజయవాడ నుండి గుంటూరు నుంచి గోండాలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని విధ్వంసం చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద చేసిన ఆ రోజు మా మిత్రుడు పట్టాభి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల ఆవేదన చెంది వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడికి వెళ్ళారని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ చంద్రబాబు గారు ఏం చెప్తున్నాడు? చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు ఉన్నారు, చట్ట పరిధిలో మనం పనిచేద్దాం, మీరు దాడులు చెయ్యొద్దు అని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడుల్ని సమర్థించుకున్న వ్యక్తి. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఉన్న తేడాని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఆనాటి మీ పాలనలో, చివరికి ఒక మైనారిటీ అమ్మాయి మీ అధికార పార్టీలో ఉన్న నాయకుడి యొక్క కుమారుడు కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి స్కూల్లో వేధిస్తే మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు కనీసమైన సానుభూతి తెలపని పాలన మీది. కర్నూలు జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం పోలీసుల వేధింపు వల్ల, ఆనాటి మీ నాయకుల వేధింపుల వల్ల కుటుంబంతో సహా వెళ్ళి రైలు కింద పడి చనిపోతే అది జంగిల్ పాలన, అటవిక రాజ్యం అంటే మాది కాదు. ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, దాడులు జరిగినా, గంజాయి అమ్మినా శాంతి భద్రతల పట్ల మా ప్రభుత్వం కఠినంగా ఉంటాం ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి అటువంటి మీరు పదే పదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ఆలోచనతో తప్పితే ఇంకొక ఆలోచనతో మీరు ఈ వ్యాఖ్యలు చేయటంలా. ఇంకొకటి నాకు అర్థం కానిది ఒకటి ఉంది. మీ అహంకారాన్ని, అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క అహంకారాన్ని చూసి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా మీ నాయకుల యొక్క అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళున్న అంబటి రాంబాబు వరకు వాళ్ళ యొక్క అహంకారం తగ్గల. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? నిజంగానే పోలీసులు పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర అలా చేస్తే నిజంగానే అంబటి రాంబాబు ఇల్లే ఉండేది కాదు. అంబటి రాంబాబు ఎందుకు ఉండేవాడు అంతసేపు ఆ ఇంట్లో? అదేవిధంగా ఆయన ఇవాళ టీటీడీలో కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యి లేకపోయినా ఆవు నెయ్యి ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్పు చేశాడు, చెంపలేసుకోవాలి అని చెప్పి. ఇది సిబిఐ సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీటు. ఈ ఛార్జ్షీట్లో ఒక్కసారి మరి చదివి వినిపిస్తా మీకు.